శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు రాధీస్ డివోషనల్ ఆర్షనిధి. ఈరోజు మనం దేవీ శరన్నవరాత్రులలోని 5వ రోజు భాగంగా మహాలక్ష్మీదేవి యొక్క స్తోత్రం గురించని తెలుసుకుందాం. అమ్మవారు క్షీరసాగర తనయ శ్రీనివాస వక్షస్థలమునందు ఎల్లప్పుడూ కూడా ఉండేటటువంటి తల్లి యొక్క చాలా సులువైనటువంటి, చాలా చక్కగా సులువుగా చదువుకునేటటువంటి ఒక చిన్న స్తోత్రం గురించని తెలుసుకుందాం మనం. శ్రీ మహాలక్ష్మి చతుర్వింశతి నామ స్తోత్రం. దేవా ఊచుః నమశ్రియై లోకధాత్ర్యై బ్రహ్మమాత్రే నమో నమః. నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమో నమః. ప్రసన్నముఖ పద్మాయై పద్మకాంత్యై నమో నమః. నమో బిల్వవనస్థాయై విష్ణుపత్న్యై నమో నమః. విచిత్రక్షౌమధారిణ్యై పృథుశ్రోణ్యై నమో నమః. పక్వబిల్వఫలాపీనతుంగస్తన్యై నమో నమః. సురక్తపద్మపత్రాభకరపాదతలే శుభే సురత్నాంగదకేయూర కాంచీనూపురశోభితే యక్షకర్దమ సంలిప్త సర్వాంగే కటకోజ్వలే మాంగళ్యాభరణైశ్చిత్తైర్ముక్తాహారైర్విభూషతే తాటంకైరవతం సైశ్చ శోభమానముఖాంబుజే పద్మహస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే ఋగ్యజుస్సామరూపాయై విద్యాయై తే నమో నమః. ప్రసీదాస్మాన్ కృపా దృష్టిపాతైరాలోకయాబ్ధిజే ఏ దృష్టాస్తే త్వయా బ్రహ్మ రుద్రేంద్రత్వం సమాప్నుయుః. ఇది శ్రీవరాహ పురాణే శ్రీ వెంకటాచల మహాత్మ్యే నవమోధ్యాయే దేవాదికృత శ్రీ లక్ష్మీ స్తుతి నామ శ్రీ మహాలక్ష్మి చతుర్వింశతి నామ స్తోత్రం. ఇందులోని అమ్మవారి యొక్క 24 నామములు ఉన్నాయి. ఈ 24 నామములను మనం కుంకుమతో కానీ పువ్వులతో కానీ అమ్మవారికి పూజ చేస్తే ప్రతి నిత్యము కనుక 24 పువ్వులతో కానీ లేదంటే కుంకుమ 24 సార్లు వేసి అమ్మవారి యొక్క పూజ చేస్తే మన ఇంట్లో ఎల్లప్పుడూ కూడా సుఖశాంతులు, ధనధాన్యాభివృద్ధి, ఐశ్వర్యము కలుగుతుంది. ఐశ్వర్యము అంటే ఏదో చాలా పెద్ద ఎక్కువగా ధనం వచ్చేయడం కాదు. ఇంట్లోని అందరికీ ఆరోగ్యం బాగుండి అందరూ సుఖంగా సంతోషంగా నవ్వుతూ చక్కగా కలిసిమెలిసి ఉంటే అదే ఐశ్వర్యం. అటువంటి ఐశ్వర్యం కలుగుతుంది. ఆ నామాలు ఏంటి అనేటటువంటిది ఇప్పుడు మనం చూద్దాం. ఓం శ్రియై నమః. ఓం లోకధాత్ర్యై నమః. ఓం బ్రహ్మమాత్రే నమః. ఓం పద్మనేత్రాయై నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం ప్రసన్నముఖ పద్మాయై నమః. ఓం పద్మకాంత్యై నమః. ఓం బిల్వవనస్థాయై నమః. ఓం విష్ణుపత్న్యై నమః. ఓం విచిత్రక్షౌమధారిణ్యై నమః. ఓం పృథుశ్రోణ్యై నమః. ఓం పక్వబిల్వఫలాపీనతుంగస్తన్యై నమః. ఓం సురక్త పద్మపత్రాభకరపాదతలే నమః. ఓం శుభాయై నమః. ఓం సురత్నాంగదకేయూర కాంచీనూపురశోభితాయై నమః. ఓం యక్షకర్దమ సంలిప్త సర్వాంగే ఓం కటకోజ్వలాయై నమః. ఓం మాంగళ్యాభరణాయై నమః. ఓం చిత్రైర్ముక్తాహారైర్విభూషితాయై నమః. ఓం తాటంకైరవతంసైశ్చ శోభమానముఖాంబుజాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం ప్రసీదాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం ఋగ్యజుస్సామరూపాయై నమః. ఓం విద్యాయై నమః. ఈ 24 నామములతోటి అమ్మవారికి మనం పూజ చేసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.